వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. సమాజానికి మేలు చేస్తూ పైకొచ్చిన పూడి శ్రీహరి, ఆ పూడి శ్రీహరి గారిని ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుప్పంలో, చిత్తూరు జిల్లా కుప్పం పిఎస్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక పార్టీ వర్కరు ఫేస్బుక్లో వచ్చిన ఒక వార్తను ఆధారంగా చేసుకొని ఈ కేంద్ర కార్యాలయానికి కోతివేడు దూరంలో రోడ్డు మీద అరెస్ట్ చేశారు. ఏం చేశాడు నేరమని మేము అడిగినప్పుడు ఎవరో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ పెట్టింది నువ్వే కదా అంటే నేనే. నీతో ఎవరు పెట్టించారు అని అంటే మా శ్రీహరి గారి పేరు చెప్పారని అతనిచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని అరెస్ట్ చేశామని చెబుతున్నాడు పోలీసు వారు. పోలీసులు వచ్చిన సమయం ఉదయం 6:30-7 గంటల ప్రాంతం. పోలీసులు వచ్చిన విధానం అంతకుముందు రోజు అనగా రాత్రి 11 గంటలప్పటి నుండే శ్రీహరి గారి ఇంటి చుట్టూరా రెక్కి నిర్వహించారు. అక్కడ ఉన్న వాచ్మెన్తో వెళ్ళి సెల్ఫీ దిగారు, వాచ్మెన్తో మాట్లాడారు. మాట్లాడినప్పుడు అక్కడ అబద్ధం చెప్పారు. ఏదో ఒక కారు యాక్సిడెంట్ అయింది, ఆ కారు యాక్సిడెంట్లో మనుషులు చనిపోయారు, మీ అపార్ట్మెంట్స్లో ఉన్నారు కాబట్టి అందుకని వచ్చామని అబద్ధం చెప్పి, అంటే అరెస్టు అక్కడ ఆ సోషల్ మీడియా కార్యకర్త రాప్తాడ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యక్తి అతను పెట్టిన పోస్టును ఆధారంగా చేసుకొని ఆ అబ్బాయిని సాయంత్రం 4 గంటలప్పుడు అదుపులోకి తీసుకుని ఎక్కడి నుంచండి రాప్తాడ్ నుంచి కుప్పం తెచ్చారు. అంటే అక్కడ మళ్ళీ తాడేపల్లి రావాలి, ఇది ఒక 10 గంటల జర్నీ. పోలీసు వారికి కావాల్సిన సమయం 15 గంటల సమయం. రాప్తాడ్లో వ్యక్తిని అరెస్ట్ చేసి కుప్పం తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేస్తే అతను చెప్పిన పేరు అని అంటున్నారు.